హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్న ఉగ్గండి. అదే మనం హోమ్ మేడ్ సిర్లాక్ అండి. బయట కొనే సిర్లాక్ కంటే మనం చేసుకునేది చాలా మంచిది పిల్లలకి. ఈ విధంగా 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకొని వాటిని బాగా వాష్ చేయాలి 2-3 టైమ్స్. తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టాలి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మంచి అరోమా వచ్చేదాకా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి. బాగా రోస్ట్ చేయాలి. ఫస్ట్ 6 మంత్స్ వచ్చాక మన ఫుడ్ పెట్టేటప్పుడు ఫస్ట్ అయితే ఎటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ అవ్వదు. ఫస్ట్ రైస్, పెసరపప్పు ఇంట్రడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం జీరా అండ్ వాము కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అన్నిటిని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. బాగా చల్లార్చాలి. చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అండి కొంచెం 1 స్పూన్ పౌడర్ని తీసుకొని వాటర్లో బాగా కలపాలండి, లుంప్స్ లేకుండా. చూడండి, ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. తర్వాత దానికి సరిపడా వాటర్ తీసుకొని దాంట్లో వేసేసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. ఎటువంటి సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేయకూడదండి. ఒకవేళ పిల్లలు తినడానికి ఇష్టపడకపోతే లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా నేనైతే ఎండు ఖర్జూర పౌడర్ని యాడ్ చేస్తానండి, స్వీట్నెస్ కోసం. మీకు ఎండు ఖర్జూర పౌడర్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా కొంచెం తిక్కుగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. మనం కలపకుండా వదిలేస్తే అడుగు పట్టేస్తుందండి. ఈ ఉగ్గు చేసేటప్పుడు మనం స్టీల్ ప్రిఫర్ చేస్తే మంచిదండి, అల్యూమినియం కంటే. చూడండి, ఉడికిపోయింది, బాగా ఉడికిపోయింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేస్తే సరిపోతుందండి. దీన్ని బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత మనం ఫీడ్ చేసుకోవడమే. చూడండి, మా బాబు ఎంత ఇష్టంగా తింటున్నాడు. చూడండి ఎలా తినేస్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నచ్చిందా నీకు? నచ్చిందా నీకు? కొత్త ఫుడ్స్ కావాలి కదా, డైలీ ఒకటే పెడితే తిను నువ్వు. అరవకు, దగ్గొచ్చేస్తుంది. అరవకు, దగ్గొచ్చేస్తుంది. తినే